వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. ఆ విషయం ఏంటి అనేది ఎదురు చూస్తున్నారా? అదే రీసెంట్గా రిలీజ్ అయిన చావా మూవీ. అసలు ఈ చావా మూవీకి ఎవరి రియల్ లైఫ్ని బేస్ చేసుకొని తీసిన మూవీ అనే విషయం గురించి, అలాగే ఈ చావా అనే పదానికి అర్థం ఏంటి అనే విషయం గురించి మనమైతే మాట్లాడబోతున్నాం. మనం కంటెంట్లోకి వెళ్తే, చావా అనే పదానికి అర్థం సింహం పిల్ల. మరి సింహం పిల్ల అయితేనైతే మరి సింహం ఎవరు? తండ్రి అర్జునుడైతే కుమారుడు అభిమన్యుడు లాంటివాడు. తన ప్రాణాల కోసం వేల మంది సైన్యాల ప్రాణాలను పణంగా పెట్టే పిరికి రాజు కాదు ఇతను. హిందువుల రక్షణ కోసం ముఘల్స్ రాజ్యానికి ఎదురు తిరిగిన మహాయోధుడు ఇతను. ముఘల్స్ నుంచి హిందువుల రక్షణ కోసం తన శరీరాన్ని సైతం ముక్కలు చేసుకొని ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడ్డ మహాయోధుడతను. అతను ఎవరో కాదు, ఛత్రపతి మహారాజ్ శివరాజ్ యొక్క కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. అతను ఒక రియల్ లైఫ్ బేస్ చేసుకొని తీసిన మూవీయే మన చావా. తండ్రి ఆశయం కోసం తండ్రి అడుగు జాడలో నడిచి ముఘల్స్కి ఎదురు తిరిగి 9 సంవత్సరాల పాటు వాళ్ళకు చుక్కలు చూపించిన మహాయోధుడు. కానీ అలాంటి మహాయోధుడు తన చివరి రోజుల్లో ముఘల్ చేతిలో చిక్కి తన శరీరాన్ని ముక్కలు చేస్తున్నా తట్టుకొని ఆ మొఘల్స్ ఒప్పుకోమన్న 3 షరతులకు ఒప్పుకోకుండా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన మహాయోధుడు, మహారాజు. నేను ఈ వీడియోలో అయితే ఆ విషయం గురించి పూర్తిగా చెప్పబోతున్నాను. ఈ చావా మూవీలో కొన్ని కండిషన్స్ వల్ల, కొన్ని సెన్సర్స్ వల్ల ఉన్నది ఉన్నట్టుగా చూపించకపోవచ్చు. అందుకనే అతని ఒక చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా అయితే మీకు చెప్పబోతున్నాను. కంటెంట్లోకి వెళ్లే ముందు మీరైతే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అసలు ఈ కథకి హీరో ఎవరు, అసలు విలన్ ఎవరు, ముఖ్యంగా ఈ కథలో విలన్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు ఆపడం మొదలైనది కాదు. 1526 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొఘల్ చక్రవర్తి బాబర్ నుంచి షాజహాన్ వారికి ఒక లెక్క, దాని తర్వాత వచ్చిన ఔరంగజేబు నుంచి ఒక లెక్క. అతను ఎంత క్రూరుడో, ఎంత నీచుడో తెలుసుకుంటే మీ గుండెలు తట్టుకోలేవు. అంత క్రూరమైన రాజు అతను. అలాంటి రాజుకు ఒకటే లక్ష్యం, ఒకటే పని, ఈ భారతదేశంలో ఉన్న హిందువులను ముస్లిమ్స్గా కన్వర్ట్ చేయడమే అతని యొక్క ప్రధాన లక్ష్యం. దానికోసం ఇంత నీచానికి దిగజారేవాడు. మన భారతదేశంలో ఉన్న హిందూ టెంపుల్స్ని, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ వచ్చేవాడు. కానీ ఒక్క చోట మాత్రం తన ఆటలు సాగలేదు, తన పన్నాగాలు పన్నలేదు. అది మరి ఎక్కడో కాదు, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన మరాఠా రాజ్యం. ఆ చోట ఈ ఔరంగజేబు ఎన్ని పన్నాగాలు పొందినా, ఎన్ని చిత్తులు వేసినా మన ఛత్రపతి శివాజీ ముందు పగలేదు తన పన్నాగాలు. ఛత్రపతి మహారాజ్ మరాఠా రాజ్యంలో కుల మత భేదాలు లేకుండా అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని ఒకేలా చూసుకునేవాడు. మన మహారాజ్ ఛత్రపతి శివాజీ తన సైన్యంలో ముస్లిమ్స్తో పాటు పఠాన్ సోల్జర్స్ను కూడా ఉంచుకునేవాడు. నావిక్స్గా, ఆర్మీ కమాండర్స్గా పదవి కూడా ఇచ్చేవాడు. అలాంటి సింహానికి పుట్టిన సింహం పిల్లే ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీకి 8 మంది భార్యలు. ఈ 8 మంది భార్యలలో మొదటి భార్య సాయిబాయి. ఈ సాయిబాయితో మన మహారాజ్కి 1640లో 12వ ఏట వివాహం జరిగింది. వీళ్ళిద్దరికి 1657 సంవత్సరంలో మన సంభాజీ మహారాజ్ అయితే జన్మించడం జరిగింది. అతని దురదృష్టం ఏంటో కానీ అతను జన్మించిన 2 సంవత్సరాలకే తల్లి సాయిబాయి మరణించడం జరిగింది. దాంతో అతన్ని తన నాయనమ్మ అయిన జిజియాబాయి దగ్గర పెంచడం జరిగింది. జిజియాబాయి అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదేమో. జిజియాబాయి అంటే మరెవరో కాదు, స్వయాన మన ఛత్రపతి శివాజీ గారి తల్లి. తన కుమారుడు ఛత్రపతి శివాజీని ఒక యోధుడిలా తీర్చిదిద్దడంలో ఆమె యొక్క పాత్ర చాలా ఉంది. అలాగే తన మనవడిని కూడా ఒక పెద్ద యోధుడిగా తీర్చిదిద్దింది అని చెప్పుకోవచ్చు. శివాజీ మహారాజ్కి 13 ఏట వచ్చే నాటికి మరాఠీ, సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్, పోర్చుగీస్ ఇంకా మొదలగు 14 భాషలు నేర్చుకున్నాడు. అలాగే అతను ఆ టైముల్లోనే బుద్ధభూషణ్ అనే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ బుక్ రాశాడు. దాంతోపాటు ఇంకొన్ని బుక్స్ కూడా రాయడం జరిగింది. నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాలి. అది ఏంటి అంటే, మన సంభాజీ మహారాజ్కి 9 ఏట వచ్చినప్పుడు తన లైఫ్లో
ఎప్పుడు మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది. అది ఏంటి అంటే, మన ముఘల్ ఎంపరర్ క్రూరుడు ఉన్నాడు కదా, అదే ఔరంగజేబ్. అతను ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. స్నేహపూర్వంగా ఫ్రెండ్షిప్ పేరుతో మన ఛత్రపతి మహారాజ్ శివాజీని భోజనానికి పిలిచాడు. అప్పుడు మన ఛత్రపతి శివాజీ గారు తన 9 ఏళ్ల కుమారుడైన సంభాజీని తీసుకొని ఆగ్రాకి అయితే బయలుదేరాడు. వీళ్ళు ఆగ్రాకి బయలుదేరగానే అక్కడ తన మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు ఔరంగజేబ్. అది ఏంటి అంటే, నువ్వు నీ రాజ్యాన్ని మొత్తం నాకు ఇచ్చేస్తేనే మీ ఇద్దరిని ఇక్కడి నుంచి వదిలేస్తా అని వాళ్ళిద్దరిని బంధించి జైల్లో చేయడం జరిగింది. ఎంత క్రూరుడు ఔరంగజేబు. అలా కొన్ని రోజుల పాటు మన ఛత్రపతి శివాజీ అండ్ సంభాజీ మహారాజ్ అయితే ఆ జైల్లో ఉండడం జరిగింది. ఇప్పుడే మన ఛత్రపతి శివాజీకి అయితే ఒక ఐడియా వచ్చింది. దాన్ని తన కుమారుడు సంభాజీతో కూడా చెప్పాడు. అది ఏంటి అంటే, వీళ్ళిద్దరికి జ్వరం వచ్చిందని చెప్పి ఔరంగజేబ్కి కబురు పంపాడు. ఔరంగజేబ్ వీళ్ళని కలవడానికి వచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ ఔరంగజేబ్తో ఇలా అన్నాడు, మా ఇద్దరికి ఆరోగ్యం బాగలేదు. మీరు నా తరపున పెద్ద పెద్ద బుట్టలలో స్వీట్స్ని మా ఒక్క మరాఠా రాజ్యంలోని బ్రాహ్మణులకు పంచిపెడితే ఆ దానివల్ల వచ్చిన పుణ్యం వల్లైనా సరే మా ఒక అనారోగ్యం తగ్గుద్దేమో. దాని తర్వాత మనం కూర్చొని ఆ విషయాలపై చర్చించవచ్చు అనే విషయాన్ని ఔరంగజేబ్తో చెప్పాడు. దానికి ఔరంగజేబ్, సర్లే వీళ్ళు ఎలాగ అనారోగ్యంతో ఉన్నారు కదా, వీళ్ళు కుదిటి పడితే మా చర్చలు ఏమో మేము మాట్లాడుకోవచ్చు అని చెప్పి దానికి ఒప్పుకున్నాడు ఔరంగజేబ్. అలా ఔరంగజేబ్ ఒప్పుకొని పెద్ద పెద్ద బుట్టలలో స్వీట్స్ని మరాఠా రాజ్యానికి అయితే పంపించడం జరుగుతుంది. అలా క్రమంగా పెద్ద పెద్ద బుట్టలలో స్వీట్స్ మరాఠా రాజ్యానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక వాళ్ళు ఎలాగో అనారోగ్యం పాలై ఉన్నారు కనుక వాళ్ళకున్న సెక్యూరిటీని కూడా కొంచెం తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రోజు ఎలాగో పెద్ద పెద్ద బుట్టలలో స్వీట్స్ మరాఠా రాజ్యానికి వెళ్తున్నాయి కదా, దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా చెక్కింగ్ అనేది తగ్గించారు. ఎలాగో రోజు వెళ్ళే స్వీట్సే కదా, చెక్కింగ్ ఏం చేస్తామని. అలా ఒకరోజు అతను చూసుకొని ఛత్రపతి శివాజీ అండ్ సంభాజీ ఆ స్వీట్స్ బుట్టలో కూర్చొని అలా ఆ ఒక అగ్రా నుంచి అయితే మరాఠా రాజ్యానికి తప్పించుకోవడం జరిగింది. కానీ కొన్ని సోర్సెస్ ప్రకారం అయితే ఫస్ట్ ఛత్రపతి శివాజీ గారు వాళ్ళ బుట్టలలో జాక్కొని వెళ్ళి దాని తర్వాత సంభాజీ మహారాజుని అయితే విడిపించారని చెప్పారు. కానీ ఎలా ఇదేంటి, మొత్తానికి ఈ ప్లాన్తో అయితే ఇద్దరు తప్పించుకోవడం జరిగింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మనకు ఛత్రపతి శివాజీ ఒక తెలివితేటలు, అదే ఈ 9 ఏళ్ల బాలుడు అయిన సంభాజీ మహారాజ్ ఒక ధైర్య సాహసాన్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో ఏ 9 ఏళ్ల బాలుడు ఉన్నా సరే భయంతో వణికిపోయేవాడు, ఏడ్చేవాడు. కాకపోతే మన సంభాజీ మహారాజ్ ఇవన్నిటిని తట్టుకున్నాడు. కానీ ఏం చేద్దాం, శత్రువుల బారి నుంచి తప్పించుకోగలిగిన మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంట్లో వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోయాడు. అది ఏంటి అంటే, ఛత్రపతి శివాజీ యొక్క మొదటి భార్య అలాగే సంభాజీ తల్లి అయిన సాయిబాయి సంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకి చనిపోయారు. ఇక విషయానికి వస్తే 1670వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ యొక్క రెండో భార్య అయిన సొరయాబాయికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడే రాజారాం. ఈ రాజారాం పుట్టాక సంభాజీని కాదని చెప్పి ఈ రాజారాంని రాజుగా చేయాలని సొరయాబాయి అయితే మాస్టర్ ప్లాన్స్ వేస్తూ ఉండేది. దాంట్లో భాగంగానే ఛత్రపతి శివాజీకి సంభాజీ మీద లేనిపోని చాడీలు చెప్తూ ఉండేది. అలాగే ఈ మరాఠా రాజ్యంలోని సామంతులు, ముఖ్యమైన మినిస్టర్స్ కానీ సంభాజీ గారి మాటలు పట్టించుకునేవారు కాదు. ఈ టైంలోనే మన సంభాజీ మహారాజ్కి 1676వ సంవత్సరంలో యేసుబాయ్ ఎలియాస్ జీవుబాయ్తో పెళ్లి జరగడం జరిగింది. ఈ పెళ్ళైన తర్వాత నుంచి ఈ సామంత రాజులు, ఈ మినిస్టర్స్ ఇంకసలు పట్టించుకోవడమే మానేశారు. దీంతో మన సంభాజీ మహారాజ్ దాదాపు 2 సంవత్సరాలు చాలా బాధగా ఆ రాజ్యంలో ఉండేవాడు. ఇక ఆ బాధను జీర్ణించుకోలేక 1678వ సంవత్సరంలో మరాఠా రాజ్యాన్ని వదిలి బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన మన సంభాజీ మహారాజ్ ఎక్కడికి వెళ్ళాడో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే మనకున్న కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో చెప్తాను. అందులో ఫస్ట్ సోర్సెస్ ప్రకారం అయితే అతను తనకు విలువనిచ్చే ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి అక్కడ మిలిటరీ కమాండర్గా పనిచేశాడని ఇన్ఫర్మేషన్ ఉంది. అలా అక్కడ మిలిటరీ కమాండర్గా పనిచేస్తున్న ఈ సంభాజీని ఉపయోగించుకొని మరాఠా రాజ్యంపై యుద్ధానికి వెళ్ళాలనేది ఔరంగజేబు ఒక ప్లాన్. కాకపోతే మన ఒక సంభాజీ దానికి ఒప్పుకునేవాడు కాదు.
ఒక పక్కనేమో ఔరంగజేబు ఈ సంభాజీ మహారాజ్కి అక్కడున్న సీక్రెట్స్ తెలుసు, అక్కడ ఉన్న స్ట్రాటజీస్ తెలుసు. దాన్ని వాడుకొని అయితే మరాఠా రాజ్యాన్ని ఈజీగా గెలవచ్చు అని ఎన్నో కలలుగా అంటాడు ఔరంగజేబు. అది గమనించిన మన సంభాజీ మహారాజ్ అరే మనల్ని ఔరంగజేబు వాడుకుంటున్నాడు అని అర్థం చేసుకొని అక్కడి నుంచి అయితే తప్పించుకొని వెళ్ళి మరాఠా రాజ్యాన్ని చేరుకున్నాడు. అలా చేరుకొని తండ్రికి క్షమాపణ అయితే చెప్పడం జరిగింది. ఇంకా రెండవ సోర్సెస్ ప్రకారం అయితే ఇతను మరాఠా రాజ్యం నుంచి బయటకు వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ రాజైన దిలావర్ దగ్గర ఉండేవాడు. కాకపోతే ఈ దిలావర్ ఏమో ఔరంగజేబ్ దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ఈ దిలావర్ ఔరంగజేబ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇలా సంభాజీ మా దగ్గర ఉన్నాడు. ఈ సంభాజీని వాడుకొని మరాఠా రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చు అనే మన ఐడియాని అయితే ఔరంగజేబ్కి ఇస్తాడు. ఇది పసిగట్టిన మన సంభాజీ మహారాజ్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి మన మరాఠా రాజ్యం మీద చేరుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళ తండ్రి అయిన శివాజీ గారిని కలిసి నన్ను క్షమించాలని కోరాడు. దానికి శివాజీ గారైతే అంగీకరించాడు. కాకపోతే ఎందుకైనా మంచిదని చెప్పి అబ్జర్వేషన్లో పెట్టాలని తన రాజ్యంలోని పహాన్ ఫోర్ట్లో అయితే బంధించడం జరిగింది. అలా బంధించడం వల్ల అక్కడ ఒక వ్యక్తి అయితే చాలా ఆనందం పొందారు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, సొరయాబాయ్. ఎవరు ఊహించలేని ఒక విషాదకరమైన అంశం అయితే జరిగింది. అది ఇంకేదో కాదు, మన శివాజీ గారి మరణం. ఇంకా ఈ మరణం విషయానికి వస్తే దీని వెనకాల మనకైతే చాలా రకాలుగా టాక్ ఉంది. అందులో రెండు సోర్సెస్ అయితే ఏం చెప్తున్నాయంటే, ఒక సోర్స్ అయితే అతనికి హెల్త్ బాగాలేక అనారోగ్యం వల్ల ఫీవర్ వచ్చి మరణించాడని ఒక సోర్స్ చెప్తుంటే, ఇంకొక సోర్స్ ఏమో తనకి దగ్గర వాళ్ళు ఆ బంధువులోనే ఎవరో అతనికి విషమిచ్చి చంపేశారని న్యూస్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది ఎవరో మరి. మన ఛత్రపతి శివరాజ్ అయితే 50వ ఏట మరణించడం జరిగింది. ఇలా శివాజీ మహారాజ్ చనిపోగానే సూర్యాబాయ్ అయితే ఒక రాజకీయ కుతంత్రానికి అయితే పాల్పడడం జరిగింది. అది ఏంటి అంటే, ఈ టైంలో సంభాజీ మహారాజ్ ఏమో జైల్లో ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం అనుకొని రాజ్యంలోని ముఖ్యమైన సామంతులను, మినిస్టర్స్ని తన వైపు తిప్పుకొని ఈ రాజారాంని మహారాజ్ చేయాలనేదే ఫిక్స్ అయిపోయింది. ఈ విషయాన్ని ఎలాగో ఒకలా మన సంభాజీ మహారాజ్ చెవుకైతే చేర్చడం జరిగింది. ఇలా ఈ విషయాన్ని తెలుసుకున్న సంభాజీ మహారాజ్కి ఆ కోట నుంచి తప్పించుకోవడం పెద్ద విషయం కాదు. 9 ఏళ్ల వయసులోనే ఆ ముఘలెంపటి నుంచి తప్పించుకుని వచ్చిన మన సంభాజీ మహారాజ్కి తన సొంత రాజ్యంలోని ఈ పహాన్ కోట్ నుంచి తప్పించుకురావడం పెద్ద విషయమా? అలా ఆ ఫోర్ట్ నుంచి తప్పించుకొని వచ్చిన సంభాజీ మహారాజ్ లోయల్ మరాఠీ ఆర్మీని గ్యాదర్ చేసి ఈ సూర్యాబాయ్ అండ్ తనకు సపోర్ట్ చేసిన వాళ్ళని పట్టుకున్నాడు. అలా ఆ సమయంలో సంభాజీ మహారాజ్కి కేవలం 23 సంవత్సరాలు. ఆ 23 ఏటనే ఈ మరాఠా రాజ్య సింహాసాన్ని అధిరోహించి జై ఛత్రపతి సంభాజ్ మహారాజ్ అని అనిపించుకున్నారు మన సంభాజీ గారు. అలా అధిరోహించిన వెంటనే తన సవతి తల్లి అయిన సూర్యాబాయిని ఇంకా ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళకైతే మరణశిక్షణ విధించడం జరిగింది. ఇంకా సంభాజీ మహారాజ్ గారు కూడా తండ్రి ఛత్రపతి శివాజీ వలె హిందూ ధర్మ రక్షణే ధ్యేయంగా రాజ్య పరిపాలన చేసేవాడు. అతను కూడా తండ్రి వలె కులమత భేదాలు లేకుండా అన్ని కులమతాలను ఒకేలా చూసేవాడు, కన్న బిడ్డలా చూసుకునేవాడు. కాకపోతే సంభాజీ మహారాజ్ ఈ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ ను మాత్రం అస్సలు ఒప్పుకునేవాడు కాదు. అలా చేసిన వారికైతే కఠినంగా శిక్ష. జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను వినండి. అతని కాలంలో కులకర్ణి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతన్ని ఈ ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ద్వారా హిందూ టు ముస్లిం అయితే కన్వర్ట్ చేశారు. కాకపోతే అతనికి ఆ జీవితం అస్సలు నచ్చలేదు. దాంతో అతను తిరిగి ముస్లిం టు బ్రాహ్మణ్ గా కన్వర్ట్ కావాలనుకున్నాడు. ఈ విషయాన్ని అతని బంధువులకి చెప్పాడు. కాకపోతే అతని సొంత బంధువులు అయిన బ్రాహ్మణ్స్ అస్సలు ఒప్పుకోలేదు. మిత్రులు కూడా నువ్వు మలినమయ్యావన్నారు. దాంతో ఈ బాధ తట్టుకోలేక ఈ కులకర్ణి అయితే మన రాజు సంభాజీ మహారాజ్ గారి దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి తన ఒక బాధనైతే మహారాజ్ గారికి చెప్పుకోవడం జరిగింది. అప్పుడు ఈ సంభాజీ మహారాజ్ గారు అక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ ని పిలిపించి అతను తిరిగి ముస్లిం టు హిందూగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇలా ఎవరు వచ్చి బాధలు చెప్పుకున్నా అతనే స్వయంగా ఆ బాధలను విని
తీర్చేవాడని మనకి ఈ సంఘటన ద్వారా అయితే అర్థమవుతుంది. మరి మీకు ముందుగా చెప్పినట్టే ఆ క్రూరుడు ఔరంగజేబ్ మన భారతదేశాన్ని మొత్తం ముస్లింల రాజ్యంగా చేయాలని పన్నాగం పొందుతున్నాడనే విషయం అయితే చెప్పాను. కాకపోతే ఒక్క చోటైతే అతను ఒక ఆటలు సాగలేదు, అదే మన మరాఠా రాజ్యం అనే విషయం కూడా చెప్పాను. కాకపోతే ఇప్పుడు ఏమైంది, ఎప్పుడు యుద్ధానికి వచ్చిన ఔరంగజేబుని ఈ గొర్రెల పద్ధతి ద్వారా మన మరాఠా మహారాజ్ ఓడించి అయితే తిరిగి పంపించాడు. ఈ గొర్రెల పద్ధతి అంటే ఏంటి అంటే, చిన్న చిన్న గ్రూప్స్గా డివైడ్ అయ్యి శత్రువుకు తెలియకుండా ఒక దగ్గర జాపుకొని శత్రువుల మీద దాడి చేసి వాళ్ళను ఓడించడమే గొర్రెల పద్ధతి. ఈ పద్ధతిని శివాజీ మహారాజు గారు అయితే పాటించడం జరిగింది. ఇలా ఈ గొర్రెల పద్ధతిని వాడి ఔరంగజేబుని ఓడించి ముచ్చెమటలు పట్టించేవాడు. కాకపోతే ఇప్పుడు ఏమైంది, ముచ్చెమటలు పట్టించే మన ఛత్రపతి శివాజీ గారు అయితే మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ వెంటనే మరాఠా రాజ్యంపైకి దండెత్తాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా సరే ఈ మరాఠా రాజ్యాన్ని ఆక్రమించుకొని ఈ భారతదేశాన్ని ఇస్లాం కంట్రీగా మార్చేయాలని నిర్ణయించుకున్నాడు ఔరంగజేబ్. కాకపోతే ఔరంగజేబ్కి తెలియని విషయం ఏంటంటే, ఆ సింహం కడుపున పుట్టిన సింహం పిల్ల చావా సంభాజీ మహారాజు గారు ఇంకా మరాఠా రాజ్యం గడ్డపై ఉన్నారని, అతను శివాజీ మహారాజు గారికి ఏమాత్రం తగ్గిపోడనే విషయం ఔరంగజేబ్ తెలియదు. అలా ఔరంగజేబ్ 9 సంవత్సరాల పాటు మరాఠా రాజ్యంపైకి దండయాత్రకు వచ్చాడు. కాకపోతే ఏం లాభం, ఇక్కడ ఉన్న మన సంభాజీ మహారాజ్ తండ్రి అనుసరించిన గొర్రెల పద్ధతిని అనుసరించి ఆ ఔరంగజేబ్ సైన్యాన్ని ఎప్పటికప్పుడు మట్టు కల్పిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి కూడా ఔరంగజేబ్ గెలిచే అవకాశం ఇవ్వలేదు. కాకపోతే చివరికి ఒకసారి ఏమైంది అంటే, ఆ ముఘల్ ఎంపరర్ చేతిలో మన సంభాజీ మహారాజు ఇరుక్కోవడం జరిగింది. ఈ యుద్ధ సమయంలోనే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జరిగాయి. ఆ ఫ్యాక్ట్స్ ఏంటంటే, మన ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ ఉన్నాడు కదా, ఈ ఔరంగజేబ్ ఒక కుమారుడైన మొహమ్మద్ అక్బర్ తండ్రి ఔరంగజేబ్ మరియు కొడుకు అక్బర్ మధ్య అయితే కొన్ని తగాదాలు రావడం జరిగింది. ఈ తగాదాల వల్ల అక్కడి నుంచి మొహమ్మద్ అక్బర్ తప్పించుకొని వచ్చి మరాఠా రాజ్యంలో ఆశ్రయం అయితే కోరడం జరిగింది. మన సంభాజీ మహారాజు గారు అతనికైతే ఆశ్రయం వేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించారా మీరు, సంభాజీ మహారాజు గారు శివాజీ నుంచి వెళ్ళిపోయి మొఘల్ ఎంపరర్స్ లో ఆశ్రయం తీసుకున్నాడు. అదే రకంగా ఈ మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ కుమారుడైన మొహమ్మద్ అక్బర్ కూడా అక్కడి నుంచి పారిపోయి వచ్చి మన మరాఠా రాజ్యంలో అయితే ఆశ్రయం తీసుకొని ఇలా కొడుకు అక్బర్కి ఆశ్రయం ఇచ్చడం తెలుసుకున్న ఔరంగజేబ్ ఆవేశంతో రగిలిపోయాడు. ఇలా ఆవేశంతో రగిలిపోయి దాదాపు 1.5 to 3 లక్షల మంది సైన్యాన్ని మరాఠా రాజ్యం మీదకి యుద్ధానికి పంపాడు. కాకపోతే ఏం లాభం, అప్పుడు కూడా మన సంభాజీ మహారాజ్ వాళ్ళని నానా తిప్పలు పెట్టి మన మరాఠా రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అది మన సంభాజీ మహారాజ్ ఒక గొప్ప. ఇలా 9 సంవత్సరాలు మొఘల్ ఎంపరర్ని నానా తిప్పలు పెట్టిన మన సంభాజీ మహారాజ్ లాస్ట్కి వారి చేతిలో చిక్కి మరణించడం జరిగింది. ఇలా ఎలా జరిగింది అంటే, అన్నిటికి కారణం నమ్మక ద్రోహం. ఇక్కడ నా భార్య యేసుబాయి ఒక సొంత సోదరుడు గనోజీ. అది ఎందుకంటే తనకు కావాల్సిన మినిస్టర్ పదవో లేకపోతే నచ్చిన పదవో లేకపోతే నచ్చిన రాజ్యాన్ని ఇయ్యలేదని చెప్పి కోపంతో తన సొంత భావనే మొఘల్స్కి పట్టించిన క్రూరుడు అతనే ఈ గనోజీ. ఆ టైంలో మన సంభాజీ మహారాజ్ సంగమేశ్వర్లో ఉన్నాడు. అప్పుడు అతని దగ్గర ఉన్న సైన్యం కేవలం 300 to 400 మంది. అప్పుడు అతనికి ఏం తెలుసు ఇలా ఒక నమ్మక ద్రోహం జరుగుతుందని. ఈ విషయం ఆ టైంలో ఈ నమ్మక ద్రోహానికి పాల్గొన్న గనోజీ మొఘల్స్ ఒక సైనాధిపతి అయిన ముఖరాన్కి ఈ వార్త అందించాడు. దాంతో ఈ ముఖరాన్ భారీ ఎత్తున సైన్యాన్ని పట్టుకొని వచ్చి సంగమేశ్వర్ మీదైతే దండయాత్ర చేయడం జరిగింది. ఆ సమయంలో కేవలం 300 to 400 మంది సైన్యంతో ఉన్న మన సంభాజీ గారు ఆ ముఘల్ చేతులకు అయితే చిక్కడం జరిగింది. ఆ సమయంలో మన సంభాజీ గారిని తీసుకువెళ్తుండగా ఆ సైన్యానికి ఎలా అనిపించిందంటే, ఒక సింహాన్ని బంధించి తీసుకుపోతున్నట్టుగా భయపడ్డారు వాళ్ళు. అలా బంధించి తీసుకుపోయిన మన సంభాజీ మహారాజు గారికి చాలా అవమానాలు జరిగాయి. గాడిద మీద ఎక్కించుకొని రాజ్యం మొత్తం తింపడం జరిగింది, రాళ్లతో కొట్టియడం జరిగింది. ఇంకా ఇలా చాలా అవమానాలు అయితే పడ్డారు మన సంభాజీ మహారాజ్. అంతటి క్రూరుడు ఈ ఔరంగజేబ్. ఇంకా ఫైనల్గా మొఘల్ రాజ్యసభకైతే మన సంభాజీ మహారాజు గారిని తీసుకెళ్లడం జరిగింది. ఆ సమయంలో కేవలం 31 ఏళ్ళే మన సంభాజీ మహారాజ్కి. ఈ 31 ఏళ్ళ సంభాజీ మహారాజ్ ముందు 71 ఏళ్ళ ఔరంగజేబ్ నిల్చొని 3 షరతులు పెట్టాడు. ఈ షరతులు కనుక నువ్వు ఒప్పుకుంటే నేను ఇక్కడి నుంచి ప్రాణాలతో వదిలేస్తా అని హామీ ఇచ్చాడు ఔరంగజేబ్. కాకపోతే ఆ షరతులకు అస్సలు ఒప్పుకోలేదు మన సంభాజీ మహారాజ్.
ఆ షరతులు ఏంటంటే, అందులో మొదటి షరతు వచ్చేసి నీకంటే నేనే గొప్ప రాజు అని ఒప్పుకోమని సంభాజీ మహారాజు గారికి చెప్పడం జరిగింది. ఇంకా రెండవ షరతు ఏంటంటే, నువ్వు హిందూ నుంచి ఇస్లాంకి కన్వర్ట్ కావాలి సంభాజీ అని బెదిరించడం జరిగింది. ఇంకా మూడవది, నీ మరాఠా రాజ్యాన్ని మొత్తం నాకు ఇచ్చేయాలి, అప్పుడే అలా ఏదైనా నేను ఇక్కడి నుంచి పంపిస్తాను అని హామీ ఇచ్చాడు ఔరంగజేబ్. ఆ 3 షరతులకు అస్సలు ఒప్పుకోలేదు మన సంభాజీ మహారాజ్. ఆ సమయంలో సంభాజీ మహారాజ్, నువ్వు నన్ను సంఖ్యలతో బంధించి నువ్వు గొప్ప మహారాజును నేను గొప్ప మహారాజును అని ప్రశ్నిస్తున్నావే, ఇక్కడనే తెలియట్లేదా ఎవరు గొప్ప మహారాజు అని అన్నాడు సంభాజీ మహారాజ్. అస్సలు ఇంత కూడా జనకలేదు మన మహారాజ్. ఇంకా మూడో విషయానికి వస్తే, నువ్వు నా మతాన్ని మార్చుకోమంటున్నావు, నా ఒక ప్రజల్ని నీకు అప్పగించమంటున్నావు. నేను నా ప్రాణాలు నేను కోల్పోతా కానీ నా ఒక మతాన్ని, నా ఒక ప్రజలనైతే నీ చేతిలో పెట్టి వాళ్ళ ఒక ప్రాణాలకైతే నేను హాని కలిగించను, కావాలంటే నా ప్రాణాలను తీసుకో ఔరంగజేబ్ అని కఠినంగా మాట్లాడాడు. ఈ మాటలు విన్న ఔరంగజేబ్ ఆవేశంతో రగిలిపోయాడు. సంభాజీ మహారాజ్ గాయాల మీద ఉప్పు కారం చల్లించాడు, నాలుక కోపించాడు, కళ్ళను పొడిచేశాడు. ఇంకా క్రూరంగా 40 రోజుల పాటు రోజుకొక శరీర భాగాన్ని కోస్తూ, నువ్వు ఈ 3 షరతులను అంగీకరిస్తే నేను ఇప్పటికైనా ప్రాణాలతో వదిలేస్తా అని బెదిరిస్తూనే ఉన్నాడు ఔరంగజేబ్. ఆయన సంభాజీ మహారాజు గారు ఒక్కసారి కూడా తలదించడం లేదు. అలాంటి పౌరుడు, యోధుడు మన సంభాజీ మహారాజ్. కాకపోతే ఇలా 40 రోజులు చిత్రహింసలు భరిస్తూ 40వ రోజు 1689 మార్చి 1వ తేదీన మన సంభాజీ మహారాజు గారైతే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ క్రూరుడు ఔరంగజేబ్ ఎంత నీచుడంటే, మన సంభాజీ మహారాజ్ మరణించాక కూడా అతను ఒక ఆవేశం తగ్గలేదు. మన సంభాజీ మహారాజుకు హిందూ ధర్మంలో దహన సంస్కారాలు జరగకూడదని చెప్పి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోయించి ఇప్పుడున్న మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే సిటీ దగ్గర ఉన్న భీమా నదిలో అతను ఒక ముక్కలను పడేశాడని, సో తర్వాత ఆ ముక్కలను సేకరించి మన మరాఠీ వాళ్ళైతే హిందూ ధర్మంలో దాన సంస్కరణలు చేశారనైతే టాక్ ఉంది. కాకపోతే ఆ ప్రాణాలు కోల్పోయే ముందు 40 రోజులు అతను పడ్డ చిత్రహింసలు, అతను చూపించిన ఒక ధైర్య సాహసాలు చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతాయి. ఇవన్నీ మన భారతీయులు మన గుండెల్లో నిలుపుకోవాలి. సంభాజీ మహారాజ్ చనిపోయాక కూడా అతను నింపిన ధైర్య సాహసాల వల్ల ఈ ఔరంగజేబ్ ఎప్పుడు యుద్ధానికి వచ్చిన ఈ మరాఠా రాజ్య ప్రజలు అతన్ని ఓడించి తిరిగి పంపేవారు. అలా అతను చనిపోయాక కూడా అతన్ని ప్రజలు గుండెల్లో ఉంచుకున్నారు. అది సంభాజీ మహారాజ్ ఒక వీరగాథ. ఆ వీరగాథని చావా అనే సినిమాగా మన ముందు పెట్టారు. నేనైతే ఈ చావా మూవీ ఎవరి లైఫ్ మీద బేస్ చేసుకొని తీశారని అండ్ ఈ సంభాజీ మహారాజ్ గారి ఒక చరిత్ర అయితే మీకు అర్థమయ్యేలా చెప్పాను అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టేసేయండి.